ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చేద్దాం. బ్యాట్ తెప్పించిన సంఖ్యాక ఓపెన్ చేయి. మనం తయారు చేసినవి ఓన్గా అయ్యి అక్క రెండు మనం తయారు చేసినవి 4 బ్యాట్లు. ఇంకోటి తీసి ఒక్కసారి ఏది ఈసారి కొద్దిగా వెరైటీగా వచ్చిన దీనికి చాలా చాకత్యంగా మంచిగా మనకి ఈసారి మంచిగా ప్రొడక్షన్ ఇచ్చిండు. ఈ బ్లేడ్ పెట్టి కట్ చేయాలా ఫ్రెండ్స్. అమీర్ ఖాన్ భూపాల్ అక్కడ నుంచి తెప్పించా. ఓన్లీ సింగిల్ ఉక్కు 3 కోట్ల కాలానికి సింగిల్ ఉక్కుకి తిరుగులు గుచ్చా కాలానికి 4 కలర్లు చెప్పినా 4 కలర్లు వచ్చాయి. ఒక డ్రైవే కాక కొడుకు రాడ్ ఉండాలి మనకి. అడు కాకా సార్ 4 బ్యాట్లు. బ్లేడ్ ఏమైనా ఉందా నీ దగ్గర? రింగ్స్ కూడా హెవీ ఇచ్చింది. కట్ చేయాలి. ఏలే ఇక మనం ఆల్రెడీ డిస్కులు వాడినాం, డబ్బాలు వాడినాం, హ్యాండ్ కాస్టులు వాడినాం. ఈ పాత ఆల్రెడీ మనం వాడినాయి. ఇది పానీర్ కంపెనీ మన ఫస్ట్లో వాడింది అదే. ఫైర్ బాక్స్ ఏమో కాక ఎటు పెట్టుకుంటావు పెట్టుకో. ఇది లెఫ్ట్ కావాలా రైట్ కావాలా ఫ్రెండ్స్. 7000 సిరీస్ స్పిన్నింగ్ వీల్ 7000 ఎలా ఉంది. వీటితో గోదావరిలో షికారు చేయాలి. లెఫ్ట్ కావాలా రైట్ కావాలా పెట్టు 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 ఇంకోటి పెట్టు. పాపరికి వచ్చి లేవా ఇంకోటి పెట్టేసుకో, ఎరగొచ్చుకో. ఓకేనా. ఫైర్ బాక్స్ 2 మిషన్లు, స్పిన్నింగ్ రీళ్ళు 2, పాయినర్ 1, $6000 సిరీస్. ఇది గోదావరి తగ్గితే వీటితో షికారు చేసి మంచి వ్యూ చూపెడదామని అనుకుంటున్నాం, కానీ గోదావరి తగ్గట్లేదు. వర్షం ఇప్పుడు కూడా పడుతూనే ఉంది వర్షం. ఒకదాన్ని పెట్టేయండి, దాన్ని స్నానం మీద పెట్టి చూపెడదాం ఫ్రెండ్స్. లుకానా 6000 సిరీస్ 6000 అన్ని 6000. ఫైర్ బాక్స్ వచ్చేసి 7000. లుకానా ఈ హ్యాండిల్ గిండిల్ ఏం తీయలేదు, ఇంకా ప్యాక్ కూడా చేయలేదు, వాళ్ళు లైన్ చేయలేదు. నేను ఇది పెట్టి తిప్పడే ఇది రేటే కొంచెం లుకానా. అది ఏం కాక ఇది రివర్స్ ఏంది ఇది రివర్సే. ఇగో ఓకే. దానికి ఏదో ఉంది తేడా, సెట్టింగ్ చేసుకోవాలి. ఏం రాలే మరి అట్లా వచ్చి మా స్టీల్ తీసింది ఇప్పుడే. నాకు ఒక పోచ్ ఇచ్చిండు. ఎందుకు తేడా ఉంది, అది తిప్పి ఇటు నుంచి పెట్టడం ఏదో ఉంది దానికి. అది పెట్టాయి అలా చినుకులు పడుతున్నాయి. దేని దాంట్లో పెట్టేసి మరి అదే దాంట్లో పెట్టేయండి. ఇదేమున్నాయి లైన్స్ ఉన్నాయి. 1 2 3 4 లైన్స్ ఉన్నాయి. ఇది YGR 9X. బ్లేడ్ ఉంటే కట్ చేద్దాం కాక. ఓకే బ్లేడ్ ఉండాలిగా, బ్లేడ్ ఉండాలిగా బండిది. సరే నా బ్యాగ్లో కంపల్సరీ బ్లేడ్ ఉంటుంది. వచ్చిందా లేదంటే ఉంది తీసేసిన ఆల్రెడీ, మొత్తం తీసేయి. వాన
ఎట్లా మన వర్షంలో తడిపెట్టి ఏముంది ఇంట్లో తీసుడు నడిపి ఇంట్లో బయట ఎందుకు పడుతుంది ఓపెన్ చేయి. గోదావరి చల్లబడాలా, వీటితో షికారు చేయాలా, మంచి వీడియో చూపించాలా, అది లెక్క. దానికి కావాల్సిన పుస్తకాలం ఫుల్ సెట్ తగ్గ తగిలి అది తీసి తగిలి మీకు ఆల్రెడీ లైన్ పెట్టేసి దానికంటే చూపించాలి కాబట్టి 150 మీటర్ లైన్ పట్టింది. YGR 9X 35mm ఇది పెట్టేసి లైన్ తీసే పైకి దాన్ని ఆల్రెడీ విడిగి ఉంటే దానిపైన ఫ్రెండ్స్ YGR 9X 35mm లైన్ 150 మీటర్స్. ఇది ఒక్కొక్క స్పిన్నింగ్ రీల్స్ అయిపోతుంది. ఇది నెక్స్ట్ ఇది ఇంట్లో చేపలు బట్టి మీకు వీడియో చూపించాలా, సంగతి అన్బాక్సింగ్ వీడియో ఓన్లీ. లైన్ తీసినాక మా దరిద్రానికి దీనికి కూడా వర్షం పడుతుందంటే మరి ఎంత బ్యాడో అనేది అర్థం కావట్లేదు. చూడండి పిండికే మనకి బాగా అనేది కాదు, మామూలుగా జనరల్గా దాని పొజిషన్ ఏంది ఫ్రెండ్స్. పెట్టు ఇగో ఓన్గా తయారు చేసిన స్టాండ్ ఇది. మిషన్ ఈ స్పిన్నింగ్ రీల్ కూడా కింద ఉండదు, దానికి ఒక బెల్లు పెట్టు కాక గజ్జి ఉంటుంది అది పెట్టు. చూడండి ఫ్రెండ్స్, స్టాండ్ కావాలంటే మనం మన ఇష్టం ఏడాది పెట్టుకోవచ్చు. కాక దాన్ని చాపడితే ఎట్లా ఊపిద్ది అట్లా ఊపించి ఇక్కడ కాదు ముందైతే పోదు. గుంజిన ఆడిపోదా కదలటం వరకే సెట్టింగ్ అది. ఇంకా మంచిగా దాన్ని చాప పడుతుందనే తెలిసిపోద్ది ఫ్రెండ్స్. బాగుంది సెట్టింగ్. ప్రస్తుతానికి ఒకదాని వరకే పట్టుకొచ్చాను నేను, ఎందుకంటే చూపించడానికి ఒకటి సరిపోద్ది. వీడియోలో నెక్స్ట్ వీడియోలో మొత్తం 6 మన నచ్చిన కాడ పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఇదైనా పెట్టుకోవచ్చు. చాపడితే ఏంటంటే ఊబిలింగ్ ఉంటుంది, నేను ఊపుడు బయటకు అయితే రాదు, దీని దాటైతే రాదు. మనం పెట్టేది ఇక్కడ ఇంత ఊడే తప్ప ముందుకు పెట్టాలి ఉండదు. ఇక మన పైనుంచి గుంజితే అది వేరు, మన ఆల్రెడీ కింద ఉంటుంది. ఇట్లా ఏంది చాప పడ్డది అనుకో ఇట్లా గుంజుతూ ఉంటుంది. ఏమై అదైతే మిషన్ అయితే ఊడు రాదు. ఓకేనా కాక ఇది సెట్టింగ్ ఏంది ఇది కాదుగా, వీడియో చేసి చూపెడతాం గొప్పతాను అప్పుడు చూపెడతాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చేపలు పట్టాక వీటి పొజిషన్ ఏందని అప్పుడు చూపెడతాం. ఫస్ట్లో వాడిన బ్యాట్లు అయ్యి ఒక బ్యాట్లు ఎట్టున్నాయి బాగున్నాయి, అన్ని ప్యాక్ చేసేసి బాక్స్లోకి ఇచ్చేసి పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ప్రయత్నం. ఇదిగా చూపించడం, మంచి చావలు బట్టి చూపించడం అది ఇంపార్టెంట్, అది చూపెడతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.